ప్రస్తుతం మనం జెండా సభా ప్రాంగణంలో మనతో పాటు ధర్మవరం జనసేన పార్టీకి సంబంధించిన నేత ఉన్నారు. సార్ ఎలా ఉంది, ఎలా జరగబోతుంది జెండాకు సంబంధించి జనసేన పార్టీ నుంచి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? జెండా సభ దిగ్విజయమవుతుంది. లక్షలాదిగా తరలి వస్తారు. తరలి వచ్చి ఈ వైసీపీ వాళ్ళ నోర్లు ముగిస్తారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అంతా కూడా లక్షలాదిగా తరలి వస్తారు. తప్పకుండా రేపు చూస్తారు కదా ఎన్ని లక్షల మంది హాజరవుతారు. అసలు ఈ రాష్ట్రంలో అత్యంత భారీ బహిరంగ సభ ఈ సభయే తాడేపల్లిలో గూడెంలో జరిగే భారీ బహిరంగ సభ అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఈ సభనంతా కూడా దిగ్విజయం చేయాలి. ఎందుకంటే వైసీపీలో కుయుక్తులు పండుతూ ఉన్నారు. ఏదో విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టాలి, ఈ పొత్తును నిర్వీర్యం చేయాలి, ప్రజల్లో భయాందోళన సృష్టించాలి, ప్రజల్లో రాంగ్ మెసేజ్ పంపాలని చెప్పేసి వాళ్ళు కొన్ని దుష్టశక్తులు ప్రవేశించి చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ యొక్క రాష్ట్రంలో విజయకేతనం ఎగరేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. సో నిన్న కూడా రోజా అండ్ సజ్జల కూడా మాట్లాడుతూ పావుల సీట్లు మాత్రం జనసేన కేటాయించారు అని చెప్తారు. సో మీరు జనసేన నేతగా ఏం చెప్పారు? ఇప్పుడు ఆ రోజా గురించి మాట్లాడుతూ ఉండే ఆమె అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేన పార్టీ మాకు సంబంధించింది, అది ఎట్లా చేసుకోవాలో వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ నాయకుడికి సంబంధించింది. అసలు మా పార్టీ గురించి వాళ్ళ ఆలోచన చేయడం ఏంది? ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మాకు తెలుసు. మా ఎన్ని తీసుకోవాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అటు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇది కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయమే. 24 సీట్లు అనేది ఆసామాసి సీట్లు కాదు. రాష్ట్రంలో 24 సీట్లు గెలిపించుకునేకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తుతో ఉన్నారు, ఆయన ఒక వ్యూహంతో ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో 24 సీట్లు గెలిపించుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ప్రస్థానంలో అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా గెలిచే విధంగా మేమంతా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా మా మిత్రపక్షం ఉంది. మా మిత్రపక్షాన్ని కూడా మేము బీజేపీకి కూడా కొన్ని స్థానాలు కేటాయించాలి కాబట్టి కొన్ని స్థానాలు మా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు. అంతేగాని ఇదేదో వైసీపీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చూసుకోండి. వాళ్ళకి అభ్యర్థులు దొరకలేక ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఆ ఊరికి రాష్ట్రాలు దాటించుకొని పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో హిందూపురం ఎంపీ ఇంతకు తెలియదు శాంత గారు. ఆమె అక్కడ బల్లాన్ని నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. అట్లా మేమేం చేసుకోలే కదా. వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. జనసేన పార్టీ గురించి ఆలోచన చేస్తే వదిలేసి వాళ్ళ వైసీపీ గురించి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు సజ్జల గారు కానీ రోజా గారు కానీ. సో ఉమ్మడి శంకరరావు ఇక్కడ నుంచి పూరించడానికి గల కారణం ఇది. అసలు తాడేపల్లిని ఎందుకు ఎంచుకున్నారని? తాడేపల్లి అనేది జనసేన పార్టీకి బలమున్నటువంటి నియోజకవర్గం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి పట్టున్న జిల్లాలు. ఈ జిల్లాల్లో నుంచి ఖచ్చితంగా వైసీపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవనివ్వను అని చెప్పాడు ఆయన. దానికి కట్టుబడి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్లో ఎవరైనా అంతో ఇంతో తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. ఈ 2 జిల్లాల్లో వైసీపీ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వకూడదని ఏకైక లక్ష్యంతో ఇక్కడ సభ నిర్వహిస్తూ ఉన్నాం. సో ధర్మవరంలో మీరు కీలక నేతగా ఉన్నారు, కానీ అక్కడ ఇంతవరకు కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. సో ఎలా ఉండబోతుంది? ధర్మవరం తప్పకుండా ప్రకటిస్తారు. అది త్వరలో, అంటే ఎన్ని రోజులని చెప్పలేం కానీ త్వరలో ప్రకటిస్తారు. అక్కడ జనసేన పార్టీనే పోటీ చేస్తుంది, నో డౌట్. ధర్మవరం అర్థమనే. థ్యాంక్ యూ సార్. సో రాబోయే రోజుల్లో ధర్మవరం నుంచి జనసేన పార్టీకి కేటాయిస్తారని కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ధర్మవరం కూడా సీట్ ఇంత కూడా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో అంటే ఒకే కుటుంబానికి ఒకటే సీటు కాబట్టి అక్కడ పరిటల శ్రీరాము ఆశాభావం వ్యక్తం చేస్తుండే కనుక, కానీ ఇప్పుడే జనసేన నేత మాట్లాడుతూ కూడా అక్కడి నుంచి కూడా ధర్మవరంలో జనసేనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఆర్కేతో పత్తిపాడు నుంచి అర్జున్.